అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే నైపుణ్యం ఉంటేనే ఉపాధి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై కీలక చర్చ. ఏఐ సిలబస్పై కమిటీ. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై రాజన్ ప్రశంసలు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణను విస్మరిస్తే ఎలా? ఒక్క ప్రాజెక్టుకి కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్షే. ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా కొర్రీలు పెట్టడం సరికాదు. నిధుల విడుదలతో జాప్యం చేయడం రైతుని మోసం చేయడమే. పంట వ్యర్థాలను కూల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా. ప్రధాని మోదీకి బట్టి విక్రమార్క విజ్ఞప్తి. పంట మార్పిడిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ. సీఎంకు నివేదిక సమర్పించిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సాగులో మార్పులు రావాలి, రైతుల ఆదాయం పెరగాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. నైపుణ్యం ఉంటేనే ఉపాధి, మొదటి పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. అలాగే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి, ఇది కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూస్తున్నాం. సాహసానికి సలాం, ప్రాణాలకు తెగించి చైన్ స్నాచర్ను పట్టుకున్న ఆటో డ్రైవర్ జుహేర్ను సన్మానించిన సిపి సజ్జనార్. ప్రధాని పర్యటనలో భారీ భద్రత, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, అధికారులతో సమీక్షలో సిఎస్. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు తొక్కిపెట్టారు? వరంగల్ రైతు మేళా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు. ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించాలి. ప్రధాని మోడీ కోసం స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం బీజేపీ గురించి. నేను ఓడిపోలేదు, రాజీనామా చెయ్యను. బెంగాల్లో బీజేపీ కుట్రలతో గెలిచింది. తొత్తుగా మారిన ఎన్నికల సంఘం. ప్రధాన విలన్ ఎన్నికల కమిషనర్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు. బెంగాల్ అస్సాంలో ఓటు చోరీ, మరోమారు రాహుల్ విమర్శలు. భీంపూర్ నూతన ఎస్ఐకి సన్మానం. భీంపూర్ న్యూస్ చూస్తున్నాం. అలాగే ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత చేసిన వ్యాఖ్యలు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్. గంభీరావుపేటలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు. సత్తుపల్లి న్యూస్ చూస్తున్నాం. స్పోర్ట్స్ న్యూస్లో అంతర్జాతీయ వేదికపై విశాఖ టార్గెట్. నేపాల్లో ఎగిరిన ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం. శాంసన్ శివతాండవం. ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం. 8 వికెట్ల తేడాతో ఎల్లో ఆర్మీ గెలుపు. అజేయ అర్ధశతకంతో చెలరేగిన సంజు శాంసన్. సొంత గడ్డపై తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు, బౌలర్లు. 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్య ఛేదన. సినిమా న్యూస్. బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్. ఇక్కడ టాప్ పొజిషన్ హిందీలో ఫ్లాప్లు. ఉత్తరాది కథానాయకుల ముందు తేలిపోతున్న దక్షిణాది భామలు. కామాక్షి షాకింగ్ డెసిషన్. కెరీర్ పీక్లోనే నటనకు తాత్కాలిక విరామం. సబ్స్క్రిప్షన్ల ట్రెండ్ను వదలని జక్కన్న. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా? కొత్త బంధాలపై తమన్నా వ్యాఖ్యలు చేశారు. కల్కి 2లో సాయి పల్లవి. ప్రస్తుతం అయితే రూమర్స్ వస్తున్నాయి కల్కి 2లో సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నట్లు, కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. దీని గురించి చూడాలి ఎంతవరకు నిజమో. అండ్ ఫౌజీ చిత్ర బృందానికి ప్రమాదం. నిన్న ఫౌజీ షూటింగ్కి వెళ్తున్న వ్యాన్ యాక్సిడెంట్కి గురైంది. అందులో ఒక వ్యక్తి మరణించడం అయితే జరిగింది. దాని గురించి న్యూస్ చూస్తున్నాం. మిగిలిన వాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్గా ఎవ్రీడే చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevardi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కావాలనుకున్నా, అండ్ రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.